హైదరాబాద్ వ్యాప్తంగా వాతావరణం చేంజ్ అయింది. పలుచోట్ల చిరుజల్లులు పడుతున్నాయి. గ్రేటర్ సిటీలో ఉరుములు మెరుపులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. హైదరాబాద్ తో పాటు పలు జిల్లాల్లో కూడా వర్షాలు కురుస్తున్నాయి. మరో 4 రోజులు వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని చెప్పారు. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందన్నారు. పలుచోట్ల వడగండ్ల వర్షం పడే ఛాన్స్ ఉందంటున్నారు. అటు జిల్లాల్లోనూ అక్కడక్కడ ఈదురు గాలులు, ఉరుములు మెరుపులతో వడగళ్ల వానలు పడుతున్నాయి. హైదరాబాద్ వ్యాప్తంగా వాతావరణం చేంజ్ అయింది. పలుచోట్ల చిరుజల్లులు పడుతున్నాయి. గ్రేటర్ సిటీలో ఉరుములు మెరుపులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. హైదరాబాద్ తో పాటు పలు జిల్లాల్లో కూడా వర్షాలు కురుస్తున్నాయి. మరో 4 రోజులు వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని చెప్పారు. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందన్నారు. పలుచోట్ల వడగళ్ల వర్షం కురిసే ఛాన్స్ ఉందన్నారు. అటు జిల్లాల్లోనూ అక్కడక్కడ ఈదురు గాలులు, ఉరుములు మెరుపులతో వడగళ్ల వానలు పడుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అనిల్ అందిస్తారు. అనిల్, రాష్ట్ర వ్యాప్తంగా వర్షాల ప్రభావంపై అప్డేట్స్ ఏంటి? భారీ వర్షాలు మరికొన్ని చోట్ల చిరుజల్లులతో కూడినటువంటి వర్షాలు కురుస్తున్నాయి. అయితే మనకి ఉత్తర తెలంగాణలో చూసుకున్నట్లయితే అటు కరీంనగర్ కానీ, తర్వాత వరంగల్కి సంబంధించి కానీ, మెదక్ సంబంధించి కానీ, తర్వాత సంగారెడ్డి, తర్వాత కామారెడ్డిలో ఈ 2-3 రోజుల నుండి కూడా సాయంకాలం పూట ఒక వడగళ్ల వర్షం కురుస్తుంది. మిడ్ నైట్లో కూడా కొన్ని చోట్ల వర్షం కురుస్తుంది. ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు తెలిపినటువంటి వివరాల ప్రకారం కానీ 3 రోజుల పాటు వచ్చే 2-3 రోజుల పాటు కూడా ఈదురు గాలులతో కూడినటువంటి ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు కురుస్తాయంటూ కూడా చెప్తున్నారు. అయితే తక్కువ సమయంలో ఎక్కువ వర్షం కురవడంతో చాలా వరకు కూడా పంట నష్టం అవుతుంది. ముఖ్యంగా కామారెడ్డి కానీ, ఇటు సంగారెడ్డికి సంబంధించినటువంటి జిల్లాల గురించి అక్కడ మిర్చికి సంబంధించి కానీ, తర్వాత మొక్కజొన్నకు సంబంధించి కానీ ఇప్పుడిప్పుడే కోత దశకు వస్తున్నటువంటి వారికి కూడా కొంత ఇబ్బంది కలుగుతుంది. ఇక ముఖ్యంగా ఇప్పటికే కొంత కోసినటువంటి ధాన్యం కూడా కళ్ళలోకి తీసుకొచ్చి రైతులు అక్కడ ఆరబెడుతుంటుంటారు. సో వాటన్నిటికి కూడా జాగ్రత్తలు తీసుకోవాలి, టార్పాలిన్ కవర్లు కప్పేసేయాలంటూ కూడా చెప్తున్నారు. అయితే ఈ యొక్క ద్రోణి ప్రభావంతో మరొక 4 రోజుల పాటు ఇదే సిచ్యువేషన్ ఉంటుందంటూ కూడా ఇప్పటికే అధికారులు, వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. మెయిన్గా ఇది మనకి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా, ఉమ్మడి మెదక్ జిల్లా, తర్వాత ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కొన్ని చోట్ల, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కొన్ని చోట్లలో కూడా ఈ వర్షం ఎఫెక్ట్ ఉంది. ఇక సిటీ శివారు ప్రాంతాల్లో కూడా మనకు కాసేపు క్రితమే మొత్తం నల్లటి మేఘాలు కమ్ముకున్నాయి. గత రాత్రితో పాటు మనకి గత 2 రోజుల క్రితం కూడా అర్ధరాత్రి కూడా చాలా కొన్ని చోట్ల ఎక్కువ వర్షం కురిసింది, కొన్ని చోట్ల తక్కువ వర్షం కూడా సిటీ శివారు ప్రాంతాల్లో కురిసింది. సో ప్రజెంట్ సంగారెడ్డి జిల్లాలోని అటు సంగారెడ్డి జిల్లాలతో పాటు సదాశివపేట, తర్వాత ఇస్నాపూర్, పటాను చెరువు, బాచుపల్లి ఈ ఏరియాలో కాసేపటి క్రితమే గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఉరుములు మెరుపులతో కూడినటువంటి ఒక చిరుజల్లులతో పాటు కొన్ని చోట్ల వడగళ్ల వాన కురిసింది. ఇటు రంగారెడ్డి జిల్లాలతో పాటు కొన్ని జిల్లాలతో పాటు ఇటు శంకర్పల్లి, తర్వాత ఈ ఏరియాలో కూడా వడగళ్ల వర్షం కురిసింది. సో మనకి మొత్తం కూడా ఎక్కడికక్కడ వాహనాలు కూడా నిలిచిపోయాయి. ఎందుకంటే అంతా ఫోర్స్తో కూడినటువంటి రాళ్ళు పడ్డాయి కాబట్టి ఎక్కడికక్కడ వాహనాలు కూడా దారిలో నిలిచిపోయాయి. కొన్ని చోట్ల రాళ్ళ వర్షం కురిస్తే కొన్ని చోట్ల చిరుజల్లులతో కూడినటువంటి వర్షం కురిసింది. కానీ దీంతో చాలా జిల్లాల్లో పంట నష్టం కలిగింది. దీంతో పాటు ఇంకా ఎక్కువగా గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో రావడంతో కొంత ఎత్తైన చెట్లు కూడా విరిగి రోడ్లపై పడడంతో కొంత రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో పాటు పాత బిల్డింగ్లు ఏవైతే ఉంటాయో ఆయా జిల్లాలకు సంబంధించి కానీ సిటీ శివారు ప్రాంతాల్లో కూడా కొంత పబ్లిక్కి ఇబ్బందిగా మారింది. అయితే ప్రజెంట్ అయితే మొత్తం కూడా మనకి ఉదయం నుండి కొంత ఉక్కపోతతో కూడినటువంటి సిచ్యువేషన్ ఉండే వెదర్లో. దాదాపు ఇప్పటికే 2 నుంచి 3 డిగ్రీల ఉష్ణోగ్రతలు కూడా తగ్గాయి. ఈ మొత్తం కూడా సిటీ మొత్తం కూడా కూల్ వెదర్ అయిపోయింది. సో చల్లటి వాతావరణంతో కొంత పబ్లిక్ కూడా ఉపశమనం కలిగింది. సో ప్రజెంట్ అయితే నల్లటి మేఘాలు సిటీ శివారులోని కొన్ని ప్రాంతాల్లో కమ్ముకొని ఉన్నాయి. ఇక జిల్లాల్లో కూడా మరొక 2-3 రోజుల పాటు కూడా ఇట్లాంటి సిచ్యువేషన్ ఉందంటూ కూడా చెప్తున్నారు. అందులో ముఖ్యంగా ఉత్తర తెలంగాణకి ఎక్కువగా ఈ వర్ష సూచన ఉందంటూ కూడా చెప్తున్నారు. సో ద్రోణి ప్రభావం మరొక 3 రోజులు కూడా ఇలానే కొనసాగుతుంది. ఎక్కువగా ఈదురుగాలులతో కూడినటువంటి వర్షాలు కురుస్తాయన్నట్టు కూడా ఐఎండీ తెలుపుతుంది. కాబట్టి రైతులు అలర్ట్గా ఉండాలి ఎప్పటికప్పుడు అంటూ చెప్తున్నారు. ఇక సిటీ శివారు ప్రాంతాల్లో కూడా ఎప్పుడు తక్కువ సమయంలో ఎక్కువ వర్షం కురిసినప్పుడు కూడా దానికి తగ్గట్టుగా ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలంటూ కూడా అధికారులు చెప్తున్నారు. సో ప్రజెంట్ అయితే సిటీ శివారు ప్రాంతాల్లో కొంత మేఘాలు కమ్ముకొని ఉన్నాయి. కొన్ని చోట్ల చిరుజల్లుతో పాటు మరికొన్ని చోట్ల వడగళ్ల వర్షం అయితే కురుస్తుంది. ఇక జిల్లాలో కూడా అదే సిచ్యువేషన్స్ కంటిన్యూ అవుతుంది. శ్రవంతి.